పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారనే ప్రచారం జరుగుతుంది. అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయాద్ ఖాన్ పోస్ట్ సంచలనం రేపుతుంది. ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారులు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెంది ఉండొచ్చని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలకు అనుమతి లభించకపోవడం ఆందోళనకు కారణమవుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ మృతిపై ఇలాంటి ప్రచారాలు జరిగాయి. అయితే కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు జైల్లోకి అనుమతి ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదని అప్పట్లో కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి మృతి వార్తలు వైరల్ కావడంతో అసలు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పరిస్థితి ఏంటి, ఆయన క్షేమంగా ఉన్నారా అన్నది ఉత్కంఠగా మారింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారనే ప్రచారం జరుగుతుంది. అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయాద్ ఖాన్ పోస్ట్ సంచలనం రేపుతుంది. ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారులు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెంది ఉండొచ్చని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలకు అనుమతి లభించకపోవడం ఆందోళనకు కారణమవుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ మృతిపై ఇలాంటి ప్రచారాలు జరిగాయి. అయితే కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు జైల్లోకి అనుమతి ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదని అప్పట్లో కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి మృతి వార్తలు వైరల్ కావడంతో అసలు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పరిస్థితి ఏంటి, ఆయన క్షేమంగా ఉన్నారా అన్నది ఉత్కంఠగా మారింది.